మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 2వ అధ్యాయము వచనములు 22 నుండి 32 వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి కావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గొవ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచ్చటకు వెళ్ళిరి. యెరూషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ ఆయన యందుండెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని తన హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభూ, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారా గాంచితిని. ఇది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసు ప్రభువులో సోదరి సోదరులారా, పవిత్రమైన ఆదివారము మనకు విశ్రాంతి దినం. దేవుని మందిరములో చేరి ఆరాధనలో మనం పాల్గొనాలి. పూజా బలిలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. ఇది ఎంతో ఆశీర్వాదం. ఈ రోజున దేవుని వాక్యం మనందరికీ కూడా ఒక దైవీకమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తుంది. దేవుని వాక్యం గ్రహించాలి, ఇందులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి. విత్తనం భూమిలో వేస్తే చెట్టు వస్తుంది. ఆ చెట్టుకు పంట వస్తుంది. పంట ద్వారా ఆహారం దొరుకుతుంది. ఈ సృష్టిలో బ్రతికే జీవులకు ఆహారం భూమి నుంచి లభిస్తుంది. ఆ భూమిలో విత్తనాలు చల్లబడి అవి చెట్లవి పంట చేతికొచ్చి ఆ పంటని ఆహారముగా మనం అందరం తీసుకుంటాం, తింటాం, బ్రతుకుతాం. ఇది దేవుని ఏర్పాటు, సృష్టి ధర్మం. విత్తనం పడకుండా చెట్టు రాగలదా? రాదు. విత్తనం పడాల్సిందే. దాని ద్వారానే చెట్టైనా పండైనా పంటైనా. విత్తనం లేకుండా ఫలము రాదు. ఇది దైవ సృష్టి ధర్మం. ఇది దేవుని బిడ్డలారా, ప్రజలమైనటువంటి మనం అర్థం చేసుకునేదానికి దేవుడు అనేక విధాలుగా తెలియపరుస్తూ వచ్చాడు ఈ విషయాన్ని. ఏ దానికైనా ఇదే సూత్రం. విత్తనము లేకుండా చెట్టు రాదు. దాన్ని రకరకాలుగా వివిధ కోణాల్లో వివిధ రకాలుగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది మానవులమైన మనకు. ఈరోజు వాక్యంలో మనం చదువుకున్నాం. యేసు ప్రభువుల వారిని
ఆయన తల్లిదండ్రులైనటువంటి మరియమ్మ యోసేపులు యెరూషలేము దేవాలయంలో సమర్పించారు, కానుకగా సమర్పించారు. గుడికి బిడ్డని అర్పించారు. ఇది ఒక గొప్ప వేదాంతం ఇందులో ఉంది. యోధా సాంప్రదాయం ప్రకారం ప్రతి కుటుంబం, ప్రతి భార్య, ప్రతి భర్త తమ మగబిడ్డని, మొదట పుట్టినటువంటి మగబిడ్డని దేవునికి ఇవ్వాలి. ఇది వాళ్ళ కట్టడ సాంప్రదాయం. దేవుని సేవకి అర్పించాలి. వాళ్ళు ఏం చేస్తారంటే పుట్టినటువంటి ఆ మగబిడ్డని తీసుకొని వెళ్ళి యెరూషలేము దేవాలయంలో అక్కడ ఉండే పూజారికి అర్పిస్తారు. ఇదిగో ఈ బిడ్డ మీ బిడ్డ, దేవుని బిడ్డ. ఇక అతను దేవాలయంలోనే పెరుగుతాడు. పెరిగి ఆ దేవాలయానికి అతని జీవితం అంకితం. మరి ఆ దేవాలయంలో అతను చిమ్ముతాడు లేదా బూజు కొడతాడు మనకు తెలియదు. దేవాలయానికి అతడు అంకితం, దేవాలయం కోసమే జీవిస్తాడు. ఇది వాళ్ళ సాంప్రదాయం. మరి మరియమ్మ యోసేపులకు పుట్టినటువంటి మొదటి బిడ్డ, ఏకైక బిడ్డ యేసు ప్రభు, దైవ కుమారుడు. కానీ సాంప్రదాయం ప్రకారం ఆయన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళి దేవాలయంలో అర్పించారు. ఎందుకు యెహోవా దేవుడు ఈ కట్టడ, ఈ చట్టాన్ని పెట్టాడు? గుడికి ఎందుకు మనం సమర్పించాలి? మన బిడ్డలనైనా మనం సంపాదించే డబ్బైనా గుడికి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు పెట్టినట్టు దేవుడు అని చూస్తే దానికి చాలా విషయం ఉంది దాంట్లో. ఇది ఈనాటిది కాదు. యెహోవా దేవుడు ఆది నుంచి ఈ విషయాన్ని ప్రజలకి చెప్తూ వచ్చాడు. గుడికి సమర్పించాలి. దేవుని బిడ్డలారా, ఇది మనం గ్రహించుకోవాలి. ఎందుకు గుడికి నేను సమర్పించాలి? నన్నైనా లేదా నా సంపాదననైనా ఎందుకు నేను గుడికి ఇవ్వాలి? దీంట్లో కొన్ని అర్థాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పాం కదా, విత్తనం వేస్తేనే చెట్టు. నీకు పంట చేతికి రావాలంటే విత్తనం వేయాలి అన్నట్లుగా యెహోవా దేవుడు ఆ ప్రజలకి తెలియపరుస్తూ వచ్చాడు. దేవునికి ఇవ్వండి, గుడికి ఇవ్వండి అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో మనం ఈ విషయాలు వింటాం, ఈ విషయాలు మనం ఆలకిస్తాం. 3 విషయాలు గ్రహించుకోవాలి మనం. మీరు గుడికి వస్తారు, ఆదివారం చందా పట్టినప్పుడు వేస్తారు. చందా వేసేటప్పుడు 3 విషయాలు మీకు జ్ఞాపకం రావాలి. మొదటిది, ఆ చందా వేసేటప్పుడు రావాల్సిన మొదటి జ్ఞాపకం, దేవా ఇది నువ్వే నాకు దయచేసావు. మొదటి విషయం ఇది. నేను పనికి పోయి సంపాదించుకున్నా సంకల్పం నీదే. ఆయన సంకల్పించకపోతే మన దాకా రాదు. మీరు తిరిగి చూసుకోండి మీ బ్రతుకుల్ని. మనకు దైవ సంకల్పం లేకుండా మన దాకా రాదు. మనం ఎంత ప్రయాసపడినా ఆయన సంకల్పం లేకుండా మనకు దక్కదు. కాబట్టి నీవు దేవునికి ఇచ్చేటప్పుడు నీ మదిలో మెదలాల్సిన మొదటి విషయం, దేవా ప్రభువా ఇది నీవు నాకు ఇచ్చిందే, తిరిగి నేను నీకు ఇస్తున్నా అనేది రావాలి.
ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వాగ్దాత్త భూమికి ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో ఆహారం దొరకల. ఆహారం దొరకపోయేసరికి దేవునికి మొరబెట్టుకున్నారు, మాకు ఆహారం లేదు, మంచి ఆహారం లేదు మాకు. మేము అక్కడ ఐగుప్తులో మంచి భోజనం తిన్నాం, ఇక్కడ మాకు మంచి ఆహారం దొరకడంలా. ఎడారిలో మంచి ఆహారం ఎలా దొరుకుతుంది? వాళ్ళు ప్రయాణం చేసేది ఎడారి గుండా, అరణ్యాల గుండా, అడవుల గుండా ప్రయాణం చేస్తుంటే మంచి ఆహారం ఎలా దొరుకుతుంది? వాళ్ళు ఏమన్నా పనికి పోతున్నారా లేదా సంపాదిస్తున్నారా? ప్రయాణం చేస్తున్నారు, ఒక ప్రాంతం నుంచి తప్పించుకొని ఇంకో ప్రాంతానికి పోతున్నారు. మంచి ఆహారం ఎలా దొరుకుతుంది? దొరికిన దాంతోనే తృప్తిపడి నువ్వు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళాలా? దేవుని మీద నిందేశారు, మాకు మంచి ఆహారం లేదు. ప్రభు నిర్గమకాండం 16వ అధ్యాయం 16-35 వచనాలు చదివితే దేవుడు వాళ్ళకి ఆహారం ఇచ్చాడు. నిర్గమకాండం 16వ అధ్యాయం 16వ వచనం. మోషే వారితో, మీరు తినుటకై దేవుడిచ్చిన ఆహారము ఇదియే. ఎవరిచ్చిన ఆహారం ఇది? దేవుడిచ్చిన ఆహారం. ప్రతి వ్యక్తి తన కుటుంబము వారి కొరకై తలకొక మానిడి చొప్పున తన అక్కరను బట్టి దానిని సమకూర్చుకొనవలెను అని యావే ఆజ్ఞాపించను. దేవుని బిడ్డలారా, మన బ్రతుకులన్నీ అంతే. దేవుడు ఇస్తాడు, మనం తెచ్చుకోవాలి. ఆయన తెచ్చి నీ నోట్లో పెట్టేది ఉండదు, సమకూరుస్తాడు, నువ్వు సంపాదించుకోవాలి. ఆకలిగా ఉంది, మాకు ఆహారం లేదని వారు దేవునికి మొరపెట్టుకుంటే, మోషే మొరపెడితే మన్నా భోజనాన్ని కురిపించాడు దేవుడు. అయితే ప్రజలు వెళ్ళి వారి వారి కుటుంబాలకు సరిపడా సమకూర్చుకోవాలి, వెళ్ళి తెచ్చుకోవాలి. అని తెల్లవారు తలుపు తీయగానే భూమి మీద అలా మంచులాగా పడుంటే ఎవరి కుటుంబం వారు వెళ్ళి కావలసినంత తెచ్చుకోవాలి. లేకుంటే ఎట్టొస్తుంది? సోదరి సోదరులారా, ఇది దేవుడిచ్చిన ఆహారం. కాబట్టి నువ్వు దేవునికి రూపాయి బిళ్ళ చందా వేసేటప్పుడు నీ మదిలో మెదలాల్సిన తలంపు ఇది, దేవుడే నాకు ఇచ్చినది. ఏదో మనమేదో దాన్ని తయారు చేసి సంపాదించి భగవంతునికి అరువిచ్చినట్టు మనం భావించరాదు. దేవా, ఇది నువ్వు ఇచ్చిందే నాకు. ఇజ్రాయేలు ప్రజలకి చెప్పాడు, ఇదిగో ఇది దేవుడిచ్చిన ఆహారం. దేవుడిచ్చిన ఆహారం. 35వ వచనం. ఇశ్రాయేలీయులు తాము నివసింపబోవు దేశము చేరుకుని వరకును 40 ఏండ్ల పాటు మన్నాను భుజించిరి. 40 ఏండ్ల పాటు అంటే వాళ్ళు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళే అంత వరకు ఆహారాన్ని తిన్నారు. వాళ్ళు ఏ పని చేయకుండా 40 సంవత్సరాలు ఆహారం తిన్నారు. వారు కనాను దేశము పొలిమేర చేరు వరకు దానినే తినిరి. ఒమేరు అనగా ఎఫాలో 10వ భాగము. చూడండి, అంటే దేవుడు వాళ్ళని ఇదిగో ఇక్కడి నుంచి మీరు అక్కడికి వెళ్ళాలా, ఇది మీ జీవితం. ఈ ప్రయాణంలో వాళ్ళకి అనేక ఆటుపోట్లు, ఆ ఆటుపోట్లు కష్టాలలో భగవంతుడు వారికి ఇచ్చాడు. ఆహారం అయితేనేమి, నీరైతేనేమి. 17వ అధ్యాయం 3-6 వచనాలు. నిర్గమకాండం 17వ అధ్యాయం 3-6 వచనాలు. దప్పికచే అల్లాడిపోవచ్చు ఆ ప్రజలు మోషే మీద నేరము మోపారు. దప్పికచే అల్లాడిపోయారు. ఎండలో, ఎడారిలో నీళ్ళు లేవు. వారు అతనితో, ఐగుప్తు దేశము నుండి మమ్మేల తోడ్కొని వచ్చితివి, మమ్మలను చంపుటక ఇక్కడ మేమును
మా పిల్లలను పశువులు తప్పికిసే చచ్చిపోవాలైనా ఏమి అనిరి. అనేది 6వ వచనం. నీవు చూచుచుండగానే నేను హోరేబు కొండల రాతి మీద నిలబడిదను. నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము. మీరందరూ త్రాగుటకు రాతి నుండి నీరు పుట్టును అని యెహోవా చెప్పెను. దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి వచ్చే ఈ ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినట్టు? యెహోవా సమకూర్చెను. యెహోవా సమకూర్చెను. నీకు నాకు ఈ రోజున తినడానికి తిండి, ధరించడానికి వస్త్రము, త్రాగడానికి నీరు, బ్రతకడానికి జీవితం ఎక్కడి నుంచి వచ్చాయంటే భగవంతుని సమకూర్పు. మనం కష్టజీవులము, కష్టపడి సంపాదించుకుంటాం, కానీ దేవుని సంకల్పం. కాబట్టి నువ్వు ఆ చందా వేసేటప్పుడు ఇది నీకు మదికి రావాలా. దేవా, నీవు నాకు ఇచ్చిందే ఇది, ఇది నువ్వు నాకు ఇచ్చిందే, ఇది నువ్వు నాకు ఇచ్చిందే. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అంటే భగవంతుడు ఇచ్చాడు మనకు, భగవంతుడు మనకి ఇచ్చాడండి. ఆయన ఇస్తే మనం సంపాదించుకోగలిగాం, ఆయన సమకూరుస్తే మనం సంపాదించుకోగలిగాం. మనంతటా మనం ఇది సంపాదించుకున్నది కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించిన తన కుమారుణ్ణి మనకు ప్రసాదించను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును జీవాన్ని పొందుటకై అట్లు చేసెను. యేసుక్రీస్తులో సమస్తమైనటువంటి ఆశీర్వాదం మనం పొందుతున్నాం. మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి మనకు ప్రసాదించెను. ఆయన్ను విశ్వసించువాడు నాశనము చెందక జీవాన్ని పొందుటకై, నిత్య జీవాన్ని పొందుటకై అట్లు చేసెను. కాబట్టి నీవు దేవునికి చందా వేసేటప్పుడు ఈ విషయం నీ జ్ఞాపకం. దేవా, నీవు యేసుక్రీస్తు ద్వారా నాకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తున్నావు. ఇదిగో ఆ యేసుక్రీస్తు ద్వారా నీవు నాకు తినడానికి తిండి, వస్త్రము, నీరు ప్రసాదిస్తున్నావు. ఇదిగో నీకు జ్ఞాపకం రావాలి చందా వేసేటప్పుడు ఈ విషయం. మొదటి విషయం ఇది. దేవుడు, ఇదంతా దేవుడు నాకు ఇచ్చిందే, దైవానుగ్రహమే అన్న విషయం జ్ఞాపకం రావాలి. సోదరి సోదరులారా, ఆ ఇజ్రాయేలు ప్రజలకి చెప్పాడు దేవుడు మోషే ద్వారా, చెప్పు వాళ్ళకి ఇది నేనిచ్చిందేనని చెప్పు. కాబట్టి వారు తిరిగి సమర్పించాలి గుడికి. నేను ఇచ్చాను కాబట్టి తిరిగి వారు సమర్పించాలి. ఎంత సమర్పించాలి? 10వ భాగం. దాని గురించి కూడా వాక్యం ఉంటుంది. లేవీకాండం 27వ అధ్యాయం 30వ వచనం. లేవీకాండం 27వ అధ్యాయం 30వ వచనం. పొలమును పండిన ధాన్యములోను పండ్లలోను 10వ వంతు ప్రభువునకు చెందును. 10వ వంతు ప్రభువుకు చెందును. చెల్లించండి అని లేదు, మనం చెల్లించేది కాదు, అది ప్రభువుకే చెందుతుంది. ఎంత? 10వ భాగం. అంటే నీకు చెందిన దాన్ని తెచ్చి నువ్వేదో ఉదార స్వభావంతో దేవునికి ఇస్తున్నావు అని కాదు ఇక్కడ అర్థం, వాక్యం అర్థం. ఆ పండిన దాంట్లో ఆ 10వ భాగం ఆయనకి చెందుతుంది, 9 భాగాలే నీకు చెందుతాయి, నీకైనా నాకైనా. 10వ భాగం మనది కాదు, మనది కాని దాన్నే మనం తెచ్చి వేస్తున్నాం అక్కడ. కాబట్టి చందా వేసేటప్పుడు దేవా ఇది నాది కాదు అన్న భావనతోనే చందా వేయాలా. నాది అనే భావనతో చందా వేస్తే అది మంచి మనస్సు కాదు. నీది దేవుడికి ఎందుకండి? నీది దేవుడికి ఎందుకు? దేవుడే నీకు నాకు ఇస్తుంటే మంద ఆయనకి ఎందుకు? అంతే కదా. ఇప్పుడు భగవంతుడే మనకిస్తుంటే ఆయన మన నుంచి కోరుకుంటాడా ఏంటి?
మనకు లేని సమయంలో ఆయన మనకు ఇస్తుంటే మన నుంచి ఆయన మందాన్ని కోరుకుంటాడా? కోరుకోడు కదా. ఆయనది ఆయన అడుగుతాడు, హక్కు కూడా. కాబట్టి ఇది చాలా వేదాంతం. ఇది దేవునికి నువ్వు నేను ఒక కానుకిస్తున్నామంటే ఇది ఆయనది, ఆయనకి ఇచ్చేసేయాలి. అదే వాక్యం చెప్పాడు కదా, నీకు పండినటువంటి పంటలో 10వ భాగం యెహోవాకి చెందును. నువ్వు చెల్లించేది కాదు, అది ఆయనకి చెందుతుంది. అది నువ్వు చెల్లిస్తావో చెల్లించవో అక్కడ చెప్పలా, ఇది ఆయనకు చెందును. చెల్లిస్తే మంచిది, చెల్లించుకుంటే మరి ఎలా ఉంటుందో మనకు తెలియదు. దొంగ అవుతావు నువ్వైనా నేనైనా. మనది కాని దాన్ని మనం మన ఆధీనం చేసుకుంటే మనం ఏమంటాం? దొంగలు అవుతాం, దోపిడీకారులు అవుతాం. కాబట్టి వాక్యం సెలవిస్తాం. అందుకే యెహోవా ఆ ప్రజలకు చెప్పాడు, మీరు బలులు సమర్పించండి, కానుకలు ఇవ్వండి. మీకు పండిన పంటలో కావచ్చు, మీకు ఉన్నటువంటి పశువుల్లో కావచ్చు, మంచి దాన్ని తీసుకుని వచ్చి ఒకటి ఇవ్వండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మీరు మీ 10వ పాలును సంపూర్తిగా దేవాలయమునకు కొనిరండు. అప్పుడు దేవాలయమున సమృద్ధిగా భోజనము లభించును. మీరు నన్ను పరీక్షించి చూడవచ్చును. నేను ఆకాశ ద్వారములు విప్పి ఆశీర్వాదములెల్లా మీపై సమృద్ధిగా కురిపించునో లేదో మీరే చూడవచ్చును. ఏదైతే 10వ భాగం భగవంతునికి చెందుతుందో దాన్ని సంపూర్ణంగా తెచ్చి దేవాలయంలో సమర్పించు. మరి సమర్పిస్తారు, ఏం చేస్తారు దాన్ని? సోదరులారా, పేద సాధులు అనేవారు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నారు. పేదలు, దరిద్రులు, అన్నం దొరకనటువంటి వారు. ఇదివరకటి రోజుల్లో దేవాలయాల్లో వాళ్ళకి భోజనం పెట్టేవారు. ఎవరు లేని వారికి దేవుడే దిక్కు అంటారు కదా, అట్లా వచ్చిన సామెత అది. ఎవరు అన్నం పెట్టరు, దేవాలయానికి పోతే ఒక ముద్ద అన్నం. ఈ ఆహారం ఎలా వచ్చిందంటే ఈ 10వ పాలు చెల్లిస్తే అందులో నుంచి తయారు చేసి పేద సాధలకు పెట్టేవారు. అందుకే వాక్యం చెప్పింది కదా, నీ 10వ పాలును సంపూర్ణముగా తెచ్చి గుడిలో అర్పించు, భోజనము దేవాలయములో మళ్ళా చదువు వెంకటరావు, సమృద్ధిగా భోజనము లభించును. ఎవరికి? నీకు నాకు కాదు, ఎవరైతే భోజనానికి అలమటిస్తున్నాడో వాడికి. దావీదు కూడా అంటాడు, నీ ఆలయమున నాకు భోజనం దొరకును అంటాడు. అంటే ఎక్కడిది భోజనం అంటే, దేవుని బిడ్డలారా, ప్రజలు వారికి ఉన్న దాంట్లో నుంచి తెచ్చినటువంటి ఆ కానుక. అంటే నువ్వు వేసే కానుక లేనివాడి అవసరాన్ని, ఆకలిని తీరుస్తుంది. అందుకే దేవుడు కానుక తీసుకురండి అని చెప్పాడు వాళ్ళకి. దేవుని బిడ్డలారా, మనకు జ్ఞాపకం రావాలి, చందా వేసేటప్పుడు ఇది ఎవడికి చెందుతుందంటే దేవునికి. దేవుడు ఏం చేసుకుంటాడు? లేనివాడికి, అవసరంలో ఉన్నవాడికి దాన్ని ఇస్తాడు. ఆ 10వ పాలు. ఏం జరుగుతుంది దీనివల్ల అంటే, చూడండి ఎందుకు ఇంత విషయం చెప్పాడు దేవుడు అంటే, లేవియకాండం 1వ అధ్యాయం 4వ వచనం. ఏం జరుగుతుంది దీనివల్ల? నేను నా పంటలో ఒక భాగం 10వ భాగాన్ని తెచ్చి దేవునికి ఇస్తే ఏం జరుగుతుంది? లేవికాండం 1వ అధ్యాయం 4వ వచనం. అతడు పశువు తల మీద చేతులు చాపవలయను, అప్పుడది అతని పాపములకు ప్రాయశ్చితము చేయ బలిగా గణింపబడును. అటు పిమ్మట
అతడు ప్రభువు సమక్షమున ఎద్దును వధింపవలయును. అహరోను కుమారులైన యాజకులు దాని రక్తమును దేవునికి అర్పించి సమావేశపు గుడారము ప్రవేశము ద్వారా చెంతనున్న బలిపీఠము చుట్టూ దాని రక్తమును చిలకరింతురు. పిమ్మట అతడు ఎద్దు చర్మమును ఒలిచి దానిని మాంసమును ముక్కలుగా కోయవలయును. అహరోను కుమారులైన యాజకులు బలిపీఠము మీద అగ్నిని రగల్చి వంట చెరుకును పేర్చుదురు. వారు ఎద్దు మాంసపు ముక్కలను, తలను, క్రొవ్వును బలిపీఠముపైనున్న నిప్పు మీద పెట్టుదురు. బలిని అర్పించువాడు ఎద్దు ప్రేవులను, కాళ్లను నీటిలో కడగవలయును. యాజకులు దానిని సంపూర్ణముగా బలిపీఠము మీద కాల్చివేయును. ఇదంతా ఈ లేవీయ కాండంలో ఈ పుస్తకం అంతా కూడా మనకు దీని గురించి చెప్తుంది. కానుకలు ఎందుకు ఇవ్వాలి అనే దాని గురించి చెప్తుంది. ఆ రోజుల్లో వాళ్ళు కొన్ని రకాల బలులు సమర్పించేవాళ్ళు. మొదటిగా సంపూర్ణ దహన బలి. ఒక నాగు పంట బాగా పండింది లేదా పశువులు బాగా వచ్చాయి, దాంట్లో నుంచి ఒక గొర్రె పిల్లని తీసుకొని వెళ్ళి దేవాలయానికి వెళ్ళి యాజకుడికి ఇచ్చి, అయ్యా ఒక దహన బలి నా పేరు మీద సమర్పించు అని ఇస్తారు. అప్పుడు ఆ యాజకుడు ఆ గొర్రె పిల్లని తీసుకొని, గొర్రెనో ఎద్దునో ఏదో తీసుకొని బలిపీఠం మీద పెట్టి దాన్ని 2 ముక్కలు చేస్తాడు. చేసి ఆ రక్తాన్ని పీఠం మీద అలాగే చల్లుతాడు. దీనివల్ల ఆ వ్యక్తి ఎవరైతే దానిని సమర్పించాడో అతనికి పాప పరిహారం జరుగుతుందనేది వాళ్ళ నమ్మకం. యూదుల నమ్మకం, ఇశ్రాయేలు నమ్మకం. దహన బలి. పంట బాగా పండిందనుకోండి, కృతజ్ఞతా బలి. పంటలో నుంచి మొదటి పంట, మంచి పంటను తీసుకొని వచ్చి యాజకుడికి ఇస్తారు. యాజకుడు ఏం చేస్తాడు, ఆ పంటను తీసుకొని వెళ్ళి బలిపీఠం మీద దహిస్తాడు. అంటే కృతజ్ఞతా బలి. అంటే దేవా, నీవు నాకు ఈ పంటనిచ్చావు, ఇదిగో నీ భాగం నీకు, తీసుకో నువ్వు. పాప పరిహార బలి అనేది ఇంకొకటి ఉంది. అయ్యో నేను ఈ పాపం చేశాను అని చెప్పి ఇతను మళ్ళా ఒక మేకపిల్లను లేదా కోడిదూడను తీసుకొని వెళ్ళి యాజకునికి ఇస్తే యాజకుడు దాన్ని 2గా వధించి రక్తాన్ని చిలకరించి దహిస్తాడు. పాప పరిహార బలి. ఇంట్లో బాగలేదు, మనశ్శాంతి లేదు, ఆనందం లేదు, సమాధాన బలి తీసుకొని వెళ్ళి సమర్పించి సమాధానం. ఈ విధంగా ప్రతి దానికి ఒక వస్తువుని వాళ్ళు ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళి గుడికి ఇచ్చేవాళ్ళు, కానుకేసేవాళ్ళు ప్రతి దానికి కూడా. దేనికి అంటే సోదరి సోదరులారా, పరిహారం జరుగుటకు. నువ్వు ఆదివారం నాడు చందా వేస్తున్నావంటే నీ మనసులో రావాల్సిన 2వ విషయం, దేవా నా పాపాలకు పరిహారం జరగాలి. వేసే రూపాయి నీకు పరిహారం తెస్తుంది. ఎలా తెస్తుంది అంటే నువ్వు కొనుక్కున్నట్టు కాదు దాన్ని. ఆ రూపాయి హుండీలో వేయబడుతుంది. దాన్ని ఎవరైనా ఒక మంచి అవసరం కోసం వాడితే, ఒక మంచి ఉద్దేశం కోసం ఆ డబ్బు వాడితే దాని ఫలితం నీకు వస్తుంది, వేసిన వాళ్ళందరికీ వస్తుంది. 10 రూపాయలు గుడిలో ఉన్నాయి, ఒక బాగలేని వ్యక్తి వచ్చాడు, అయ్యా బాగలేదయ్యా సాయం చేయండి అయ్యా, తీసి ఆ డబ్బు అతనికి ఇచ్చాం. అతను పోయి ఆసుపత్రికి వెళ్ళాడు, ట్రీట్మెంట్ చేయించుకున్నాడు, ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు దాని ఫలితం ఎవరికి దక్కుతుంది? ఆ పుణ్యం
చందా వేసిన వాళ్ళందరూ, ఎందుకంటే ఆ డబ్బుతోనే అతను చేయించుకున్నాను. పుణ్యం మీకే. పుణ్యం వలన మీకేం వస్తుందంటే మీరు కట్టుకున్న పాపాలు పరిహరించబడతాయి, దోషం తొలగిపోతుంది. కాబట్టి పుణ్యం ఊరికే రాదు, పుణ్యం ఊరికే రాదు. పుణ్యం ఊరికే వస్తుందా? రాదు. సంపాదించుకోవాలి. సంపాదించింది ఖర్చు పెడితే పుణ్యం వస్తుంది. అందుకే యెహోవా దేవుడు ఆ ప్రజలకి చెప్పాడు, మనం పక్కనోడికి ఇస్తామా? మనం ఇవ్వం కదా. దేవుడి పేరు చెప్తే ఇస్తాం మనం. అందుకే దేవుడు కానుక వేయండి, దశంభాగం వేయండి అని చెప్పి అడిగింది. ఆ డబ్బుని పేదవారికి ఉపయోగించి ఆ పుణ్యం మీ ఖాతాల్లో పడి పాపాలకు పరిహారం. అందుకే ప్రతి ఈ లేవియకాండం 1, 2, 3, 4, 5 అధ్యాయాల తరం చదవండి. ప్రతి దానికి కూడా పాపంతో ముడిపడి ఉంటుంది. పాపంతో ముడిపడి ఉంటుంది, పరిహారానికితో ముడిపడి ఉంటుంది, పరిహారంతో ముడిపడి ఉంటుంది ప్రతిదానికి. ప్రతిదానికి కూడా పరిహారంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ప్రభువుకి కానుక వేసేటప్పుడు మీకు మనసులో రావాల్సిన మాట, అదిగో ప్రభువా, నా పాపాలకు పరిహారం జరిగేదానికే ఇది పేదవారికి ఉపయోగించబడాలి, దీని ద్వారా నా పాపాలకు ప్రాయశ్చిత్తం జరగాలి. కాబట్టి మీరు చందా వేస్తున్నారంటే ఇది మీకు పుణ్యం, గుడికి కానుకిస్తున్నారంటే పుణ్యం. అయితే ఆ కానుక ఉపయోగించబడాల మంచి కోసం, లేకుంటే మళ్ళా రాదు. మీరు వేసే చందా మంచికి ఉపయోగించబడకుంటే మీకు రాదు, రాదు మీకు. మీరు చందా వేస్తున్నారు, నెల నెల 100 రూపాయలు ఇంటికి ఎంతో వేసుకుంటున్నారు, దాన్ని తీసుకెళ్ళి ఒక మంచి టీవీ కొనుక్కొని పెట్టుకున్న రూమ్లో నేను, ఫలితం మీకు రాదు, పోగా అది నాకు శాపం అయిపోతుంది, శాపం అవుతుంది అది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇవన్నీ చాలా చాలా తీవ్రమైన విషయాలు. ఇవి అంత తేలిగ్గా వదిలే విషయాలు కాదు. మీరు వేసే చందా అది అంత తేలిగ్గా పోయేదేం కాదు. మీరు రూపాయి వేసేసి వెళ్ళిపోతారు, కానీ దాని తాలూకా ఫలితం అది మిమ్మల్ని వదిలిపెట్టదు, లేదా దాన్ని వాడుకున్న వారిని వదిలిపెట్టదు. దాన్ని నేను నా సొంత ఖర్చుల కోసం ఉపయోగించుకున్నా, దాని ఫలితం నాకు తగులుతుంది. ఒక చెడ్డ పని కోసం దాన్ని వాడేశాను, దాని ఫలితం నాకు తగులుతుంది. లేదు, ఒక మంచి పని కోసం వాడాం, దాని ఫలితం మీకు తగులుతుంది. కాబట్టి అంత లోతైనటువంటి భావజాలం ఉంది అందులో. అందుకే యెహోవా వాళ్ళని ప్రతి దానికి ఏదో ఒకటి తీసుకుంటుండే, గుడికి ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి గుడికి అంటే, నీలో ఉండే పాపం పరిహరించబడేదానికి. సోదరుల గ్రహించుకోవాలి ఈ విషయాన్ని మనం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 1 నుంచి 10 వరకు వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 1 నుంచి 10 వరకు వచనాలు. మీరు ప్రభు మీకు ఈయనున్న నేలను ఆక్రమించుకుని అచట స్థిరపడిన పిదప మీ పొలమున పండిన పంటలో ప్రథమ ఫలములను గంపలో పెట్టుకుని ప్రభు తన నామమునకు మందిరముగా ఎంచుకొనిన ఏకైక ఆరాధనా స్థలమునకు కొనిపోండు. యావే ప్రభు యెహోవా దేవుడు చెప్తున్నాడు మోషే ద్వారా ఏమని, మీరు స్థిరపడిన తరువాత, సంపాదించడం ప్రారంభించిన తరువాత ఏం చేయాలా? మీ ప్రథమ సంపాదన
మీ నెలవారీ సంపాదనలో ప్రథమ భాగాన్ని ఏం చేయాలి అంటే గంపలో పెట్టుకుని ప్రభువు నామమునకు మందిరముగా ఎంచుకున్న ఏకైక ఆరాధనా స్థలమునకు పొండు. తీసుకొని ప్రతిష్ఠించబడినటువంటి మందిరానికి వెళ్ళండి. అప్పుడు అచట సేవ చేయుచున్న యాజకుని వద్దకు పోయి ఏం చేయాలా? ఎవరి దగ్గర పోవాలా? యాజకుని వద్దకు పోవాలా. సోదరి సోదరులారా, సేవ చేయుచున్న యాజకుడు. యాజకుడు అంటే అభిషేకం పొందినవాడు. సేవకుడు వేరు, యాజకుడు వేరు. సేవకులు చాలామంది ఉంటారు. బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పే సేవకులు 100 మంది ఉంటారు. యాజకులు బహుకొద్ది మంది. నేను యాజకుణ్ణి. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకం యాజకుణ్ణి. సేవకులందరూ యాజకులు కారు. మళ్ళా యాజకులందరూ సేవకులే, సేవకులందరూ యాజకులు కాలేరు. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది? నీకు కలిగినటువంటి ఆ మేలును తీసుకొని మందిరానికి పోయి ఎవరిని కలవాలి? నువ్వు ఎవరిని కలవాలి? అచ్చట సేవ చేయుచున్న యాజకుని వద్దకు పోయి, దేవుని బిడ్డలారా ఇది గ్రహించుకోవాలా. యాజకులు వేరు, సేవకులు వేరు. చాలా ముఖ్యమైన విషయం, చాలా ముఖ్యమైన విషయం. యాజకులు వేరు, సేవకులు వేరు. కాబట్టి నీవు నీ కానుకని ఎవరి చేతుల్లో పెడుతున్నావు అనేది కూడా ముఖ్యం. సేవ చేయుచున్న యాజకుని వద్దకు పోయి ఏం చెప్పాలా? నేను ప్రభువు మన పితరులకు వాగ్దానము చేసిన నేలను చేరుకుంటునని నేడు దేవుని ముందు ప్రమాణం చేసి చెప్పుచున్నాను అని చెప్పుడు. ఏం చెప్పాలి? పోయి, అయ్యా ఇదిగో నేను నా దేవుడు యెహోవా ఏదైతే నా పితరులకి వాగ్దానం చేశాడో, మీకు మంచి రోజులు వస్తాయి, మీకు మంచి భూమిని ఇస్తానని చెప్పాడో, ఆ వాగ్దానం నెరవేరిందయ్యా. ఆ వాగ్దానం ప్రకారం నేను ఆ నేలను నేను చేరుకున్నాను అని యాజకునికి చెప్పాలి. ఎందుకురా ఇది తెచ్చావు కానుక అంటే, ఎందుకు వేస్తున్నావురా చందా నువ్వు అంటే, దేవుడు నాకు మంచి చేశాడు, దేవుడు నాకు చేసినటువంటి మంచిని బట్టి నేను అని ప్రమాణం చేయాలి. కాబట్టి చందా వేసేటప్పుడు నీ మనసులో, నా మనసులో ఏమనగలగ? దేవా నీవు నాకు మంచి చేశావు, నీ వలన నేను లాభం పొందాను, నీ వలన నేను బ్రతుకుతున్నాను, నీ వలన నేను సంపాదించుకుంటున్నాను, కనుక ఇదిగో వేసేటప్పుడు ఇది మనం గుర్తుకు రావా? అంతటా యాజకుడు నీ గంపను తీసుకుని ప్రభు బలిపీఠము ముందుంచును. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? ఆ గంపను తీసుకొని పీఠం ముందు పెడతాడు. అప్పుడు నీవు ప్రభువు సమక్షమున ఇట్లు ఉచ్చరింపవలయును. అప్పుడు ఏం చేయాల? ప్రజలు సమర్పించే వాళ్ళు, మా వంశకర్త దేశ సంచార్యగు అరామీయుడు అతడు కొద్ది మందితో ఐగుప్తునకు వెళ్ళి అచట పరదేశిగా బ్రతికెను. కానీ ఆ కొద్ది మంది బలమైన మహాజాతిగా వృద్ధి చెందెను. అయ్యా మేము ఒకప్పుడు సంచార జాతి, ఒక చోటు ఉండేవాళ్ళం కాదు, స్థిరంగా బ్రతికే వాళ్ళం కాదు, ఇక్కడ కొద్ది రోజులు అక్కడ కొద్ది రోజులు అట్లా తిరుగుబోతులుగా ఉండేవాళ్ళమి, చిన్న జాతి. అలాంటి మమ్మల్ని ఈ రోజున ఒక మహాజాతిగా దేవుడు తీర్చిదిద్దాడు. ఐగుప్తీయులు మనకు కీడు తలపెట్టి మనలను బాధించిరి, మన చేత వెట్టి చాకిరి చేయించుకొనిరి. మనము మన పితరుల దేవుడైన యావేకు మొరపెట్టగా యావే దేవుడు
మన గోడు వినెను. ఆయన మన కష్టములను చాకిరిని మన అణిచివేతను కన్నులారా చూచెను. దేవుడైన యావే తన హస్త బలము వలనను చాపిన బాహు వలనను సూచక క్రియల వలనను భయంకర కార్యములతోనూ అద్భుతములతోనూ మనలను ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను. బిడ్డలారా, ఈ ప్రార్థన నీవు దేవునికి కానుక వేసేటప్పుడు నీ మనసులో ఇవన్నీ జ్ఞాపకం రావాలా. అతనికి ఏం జ్ఞాపకం వచ్చింది? అతని పితరుడు, అతని పూర్వులకి దేవుడు చేసినటువంటి ఆ మంచి కార్యాల నుంచి ఇప్పుడు అతనికి ఏదైతే మంచి కలిగిందో అవన్నీ ప్రభు ముందు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మా పితరుడైనటువంటి ఆరామీయుడు ఐగుప్తులో పడినటువంటి అష్ట కష్టాలు, ఆ కష్టాల్లో ప్రార్థన చేయగా నువ్వు మా గోడు విని మమ్మల్ని ఆ బానిస బ్రతుకు నుండి బయటకు తీసుకొని వచ్చి మరి మమ్మల్ని ఒక మంచి భూమిలో స్థిరపరిచి ఈ మార్గంలో ఎన్నో సూచక్రియలు, అద్భుతాలు, మంచి ఇవన్నీ జ్ఞాపకం రావాలి. నువ్వు వేసి ఆ చందా ఇచ్చేటప్పుడు ఇవన్నీ జ్ఞాపకం. దేవా, పుట్టినప్పటి నుంచి ఇంతవరకు నీవు నాకు చేసినటువంటి అనేకమైన కార్యాలు మర్చిపోలేదు తండ్రి. ఈనాటికి, ఈ రోజుకి నేను ఉన్నటువంటి స్థితికి కారకుడవు నువ్వే. నా జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశావు, ఎన్ని మంచి పనులు చేశావు, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చావు నాకు. ఇదిగో నీకు చందా వేసేటప్పుడు ఇవన్నీ జ్ఞాపకం రావాలి. మనం సోదరి సోదరులారా, యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ గంపలో నీ కానుకను పెట్టుకొని పోయి యాజకుడికి ఇస్తే అతను దాన్ని బలిపీఠం ముందు పెడతాడు. అప్పుడు నువ్వు చెప్పాల్సిన మాటలు ఇవి: ప్రభువా, మమ్మల్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు నీవు నడిపించావు, లేవదీశావు, పోషించావు, కాపాడావు. 9వ వచనం, మనలను ఎచటికి కొనుక్కొని వచ్చి పాలు తేనెలు జాలువారు ఈ నేలను మనకు ప్రసాదించను. కనుక ఇప్పుడు ప్రభు నాకు దయచేసిన పంట నుండి ఈ ప్రథమ ఫలములను ఆయనకు కానుకగా కొనివచ్చి తిని అని ప్రభు సన్నిధిన చెప్పి నీ గంపను ప్రభు నిదుట పెట్టి ఆయనకు మొక్కుము. ఇది యెహోవా చెప్పిన మాట మోషే ద్వారా ప్రజలందరికీ. కానుకను తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళడం కాదు, నీ జ్ఞాపకం రావాలి. దేవా అంటే నీకు చేసిందే కాదు, నీ తాత ముత్తాతలకి చేసిన ప్రతి సహాయం జ్ఞాపకం రావాలి. దేవా, ఇంత దూరం నీవు నన్ను నడిపించావు, ఇంత మేలులు నీ ద్వారా నేను పొందాను. ఇదిగో కనుక ఇప్పుడు నేను సంపాదించుకున్నటువంటి ఇది దశం భాగమో లేదంటే ఒక భాగమో రూపాయో 10 రూపాయలు నీకు, నీవు నాకు దయచేసిన పంట నుండి ప్రథమ ఫలములు నీ కానుక. సోదరి సోదరుల గొప్ప మాటలు ఇవన్నీ, గొప్ప మాటలు అని చెప్పి గంపను అక్కడ పెట్టి ప్రభువుకు మొక్కము అంటున్న వాక్యం. మరియమ్మ యోసేపులు తమ బిడ్డను తీసుకొని వెళ్ళి దేవాలయంలో ఇచ్చారంటే అర్థం. ఎందుకు ఇవ్వాలి వాళ్ళు దేవాలయానికి అంటే, సోదరి సోదరులు, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు ఆ భాగ్యం. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని వాళ్ళ కుటుంబంలో ఇచ్చాడు. ఆయనకి దేవుడిచ్చిన దాన్ని తీసుకొని వెళ్ళి దేవునికి సమర్పించారు. ఈరోజు నువ్వు నేను గుడికి ఇచ్చేది భగవంతుడు మనకి ఇచ్చిందే. భగవంతుడు మీకు ఒసగిన దాంట్లో ఆయనకి ఆయన భాగాన్ని మీరు ఒసుకుతున్నారు అన్న విషయం సంఘం జ్ఞాపకం చేసుకోవాలి. సోదరి సోదరులారా, సోదరి సోదరులారా, కాబట్టి ఈ విషయంలో మనం విశ్వాసులుగా, క్రైస్తవులుగా కాస్త బలపడాల. భగవంతునికి ఇవ్వడంలో బలపడాలి. భగవంతునికి ఇవ్వడంలో వెనకాడకూడదు. భగవంతునికి ఇవ్వడంలో వెనకాడకూడదు. విత్తనం వేస్తేనే చెట్టు, ఆ చెట్టు ద్వారా ఫలం, లేదంటే రాదు.
యాదృచ్ఛికంగా రావు. విత్తనం వేస్తేనే ఫలాన్ని తినగలం మనం. యాదృచ్ఛికంగా రాదు. పుణ్యం ఊరికే రాదు. పాప పరిహారం ఊరికే జరగదు. కన్నీరు కార్చబడాలి, రక్తం చిందించబడాలి. సోదరి సోదరులారా, జ్ఞాపకం చేసుకోవాలి. మనం కన్నీరు కార్చాలి, రక్తం చిందించబడితే కానీ పాప పరిహారం జరగదు. మనం కన్నీరు కార్చగలమా? రక్తం చిందించగలమా? అంటే చిందించగలం. కష్టపడి చెమటోడ్చి పనిచేస్తాం, 10 రూపాయలు సంపాదించుకుంటాం. మన విలాసాలకు వాడకుండా భగవంతునికి కాస్త ఇస్తాం. విలాసంగా జీవించవచ్చు. మనం సంపాదించే డబ్బుతో మనం విలాసంగా జీవించవచ్చు. కానీ వద్దు నాకు అనుకొని భగవంతునికి కాస్త ఇచ్చి కాస్త మనం పెట్టుకొని బ్రతుకుతాం. ఇది కన్నీరు కార్చడమే, రక్తం చిందించడమే. కాబట్టి ఇందులో గొప్ప అర్థాలు ఉంటాయి. దేవుని మీరు వేసే 1 రూపాయి వెనుక ఇంత అర్థాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, మంచి మనసుతో కనుక మీరు వేసే చందా మీరు వేస్తే దాని వెనుక ఇంత జరుగుతుంది. ఇంత జరుగుతుంది. గుణదల వెళ్ళారా మీరు? గుణదలలో ఇసుకలో నడుస్తూ ఉంటారు కదా, మోకాళ్ళ మీద. కొన్నిసార్లు చిన్నపిల్లలు కూడా నడుస్తారు. ఎందుకు అసలు ఇసుకలో నడవాల్సిన పని ఏంటి? ఎందుకు నడవాలి ఇసుకలో? మోకాళ్ళ మీద మోకాలు పగిలిపోతాయి ఆ ఎండకి, ఇసుకలో. ఏమవుతుంది దానివల్ల? ఏం దొరుకుతుంది? ఏమి లాభం? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నడిచారా ఇంతవరకు? నడవలా. ఏమిటి లాభం? చాలా లాభం దానివల్ల. ఒకవేళ నేను గనక ఇసుకలో నడిస్తే నా మోకాలు 2 తప్పక పగులుతాయి. ఆ వేడికి ఇసుక్కి పగిలిపోతాయి. అది మానే వరకు మనం అసలు నిలబడలేం. మోకాళ్ళు అంతగా గాయమవుతాయి. దీనివల్ల ఒకవేళ నాలో పాపము గనక ఉంటే పరిహారం నాకు దొరుకుతుంది. లేదు, నాలో ఏ పాపము లేదు, ఏమవుతుంది? దీని ఫలితం ఇంకొకటికి పోతుంది. నేను గనక ఆ సమయంలో ఎవరినైనా జ్ఞాపకం చేసుకుని, దేవుడా పలానా వ్యక్తులకి బాగలేదు, పలానా వ్యక్తులకి సమస్యలు ఉన్నాయి, వాళ్ళని ఆశీర్వదించు అని గనక ప్రార్థిస్తే ఈ ఫలితం వాళ్ళకి పోతుంది. తప్పకుండా పోతుంది. నాలో గనక పాపం ఉంటే నా పాపాల పరిహారం దొరుకుతుంది. లేదు, నాలో ఏ పాపము లేదంటే దీని ఫలితం అలాగే ఉంటుంది. నేను ఎవరికైతే దేవుణ్ణి ఇది వాళ్ళకి ఇవ్వంటానో వాళ్ళకి పోతుంది. తప్పక దొరుకుతుంది. సోదరి సోదరులారా, ఊరికే పోదు. అలాగే మీరు గనక దేవుని దగ్గరికి మీరు వేసే రూపాయి అది ఊరికే పోదు. మనం మళ్ళా చెప్పుకుంటున్నాం, ఊరికే పోదు. అది దాని ఫలితం ఎవడికి దక్కాలో వాడికి దక్కుతుంది. మంచిగా వాడితే తిరిగి నీకే వస్తుంది. పుణ్యం నీకు వస్తుంది, ఫలితం ఎవడో దక్కుతుంది. అంత విషయం ఉంది దేవుని బిడ్డలారా ఈ కానుకల్లో. అంత విషయం ఉంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయాలు ఇవి. చందా ఊరికే ఏదో వచ్చి అలా వేసేసి వెళ్ళేది కాదు. ఇంత అర్థం ఉంది అందులో. కొంతమంది చిరిగిపోయిన నోట్లు వేస్తారు. శాపం. ఇది శాపం. మీరు శాపం మూట కట్టుకున్నట్టే. శాపం మూట కట్టుకున్న ఇది తీవ్రమైన మాట. శాపం అది మీకు. చిరిగిపోయి నోట్లు వేస్తారు కొంతమంది. ఇది శాపం, నో డౌట్. అది ఏదో ఒక వ్యాధి రూపంలోనో ఏదో ఒక రూపంలో అది నిన్ను పట్టి పీడిస్తుంది. కాబట్టి కానుక వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. వేసేది రూపాయి అయినా
మనసు ఏ మనసుతో వేస్తున్నామన్నది ముఖ్యం. సరేనా? దేవుడు నీకు ఎంత చేశాడన్నది ముఖ్యం. ఎంత చేస్తే నువ్వు ఎంత వేస్తున్నావు, ఇవన్నీ ముఖ్యమే. ఇవన్నీ ముఖ్యమే. ఉదయం నుంచి సాయంకాలం దాకా పనికి వెళ్తామండి. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఇంకోటి పని చేస్తాడు. ఇద్దరికి సమానంగా కూలి ఉంటుందా? ఉదయం నుంచి సాయంకాలం సాయంకాలం దాకా పనిచేసిన వాడికి ఎక్కువ కూలి ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా చేసిన వాడికి కాస్త తక్కువ ఉంటుంది. అలాగే దేవుడు నీకెంత చేసాడన్న దాన్ని బట్టి నీ హృదయం ద్వారా నువ్వు దేవునికి సమర్పించుకోవాల్సి ఉంటుంది. నువ్వైనా నేనైనా ఇవన్నీ కూడా తిరిగి వస్తాయి, మన చెంతకు వస్తాయి, తిరిగి వస్తాయి. వదలు దేవుడు వదలడు మనల్ని. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాలు బహు ముఖ్యమైనటువంటి విషయాలు. యేసు ప్రభువుల వారు కూడా దానికి సంబంధించి చెప్తాడు. ఇదిగో నీవు దానం చేయనప్పుడు ఈ చేతితో చేసింది ఈ చేతికి తెలియనివద్దు. పరలోకమందున్న నీ తండ్రి నీ చేసే సహాయాన్ని గుర్తించి నిన్ను ఆశీర్వదిస్తాడని ప్రభువుల వారు కూడా చెప్తారు. కాబట్టి మనం గుడిలో చందా వేయడం అన్నది లేదా సమర్పించడం, ఒక పండు ఒక ఫలము సమర్పిస్తాం, ధాన్యం సమర్పిస్తారు. వీటికి చాలా అర్థాలు ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటికి మంచి మనస్సుతో కనుక మనం చేస్తే దానికి తగ్గ బహుమతి తిరిగి మీ చెంతకు వస్తుంది. ఏ విధంగా విత్తనం వేస్తే చెట్టు వస్తుందో అలాగే ఇది కూడా. కాబట్టి మనం అందరం కూడా భగవంతునికి మంచి మనసుతో ఆయన మనకు చేసినటువంటి సహాయమును బట్టి తిరిగి ఆయనకు చెల్లించి దాని ద్వారా పుణ్యాన్ని, మన పాపాలకు పరిహారాన్ని, దైవాశీర్వాదమును పొందుదాం. ఈ పూజలో అలాంటి మంచి గుణాన్ని మనకు వసగమని దేవుని